దైవాన్ని నమ్ముకున్నవాడు ఎప్పటికీ చెడిపోడని నిరూపించారు స్వామి. సంతోషం, చాలా సంతోషం. సరే, ఇక నా సమయం అయిపోయింది. నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి స్వామి? నేను జీవసమాధి కాబోతున్నాను. ఏంటి స్వామి మీరనేది? మీరు సమాధిలోకి వెళ్ళడం ఎందుకు? ఆ దైవం నాకు అప్పగించిన కార్యాల్ని పూర్తి చేశాను. ఆ దైవాజ్ఞ ప్రకారమే నేనిప్పుడు సమాధి కాబోతున్నాను. ఇన్నాళ్ళు మాకేదైనా సమస్య వస్తే మీతో వచ్చి చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు మీరు సమాధిలోకి వెళ్ళిపోతే మేమెవరికి చెప్పుకోము స్వామి. మీకు ఎల్లప్పుడూ ఆ దైవం అండగా ఉంటుంది. నేను సమాధిలో ఉన్నా కూడా నా మనసు మీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. నేను సమాధి అయిన తర్వాత సమాధి దగ్గర ఓ అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. నా సమయం అయింది. నేను బయలుదేరుతాను. నాగేశ్వరికి ఏదైనా ప్రమాదం సంభవించబోయే ముందు ఈ సమాధిలోని అఖండ జ్యోతి నుండి సూచికలు వస్తాయి. అప్పుడు నువ్వు వెళ్ళి రక్షించు. ఇన్నాళ్ళు ఇంట్లో వాళ్ళెవ్వరూ నా వల్ల సుఖంగా సంతోషంగా ఉండలేకపోయారు. ఇప్పుడందరూ సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషం ఇలాగే శాశ్వతంగా ఉండేలా చూడు తల్లి. నాగేశ్వరి, ఆ ఓసారి లేరా? ఏంటమ్మమ్మా? పాయసం చేయమన్నావుగా, చేశాను. ఇందులో తీపి సరిపోయిందో లేదో చూడమ్మా. నువ్వే చూడొచ్చు కదమ్మమ్మా. నా ఒంట్లో ఆల్రెడీ బోల్డ్ అంత తీపి ఉంది. షుగర్ పేషెంట్ని కదా, నేను ఎలా రుచి చూడగలనమ్మా? రుచి చూస్తే ఏం కాదమ్మమ్మా, ఎక్కువ స్వీట్స్ తింటేనే ప్రాబ్లం. రుచి చూడటం కోసం కాస్తంత పాయసం తాగితే తర్వాత నా నాలుక ఊరికే ఉండొద్దు. ఈ మొత్తం పాయసం రుచి చూసేదాకా నా నాలుక ఊరుకోదు.
ఆ తర్వాత నేను ఎక్కువ స్వీట్స్ తినానని నా ఆరోగ్యం పాడైపోయిందని నువ్వే నన్ను తిడతావు. ఎందుకు వచ్చిన గొడవ? నువ్వేం స్వీట్స్ తిననట్టు మరీ అంత నటించక్కర్లేదులే. నువ్వు అర్ధరాత్రి పూట లేచి ఫ్రిడ్జ్లోంచి స్వీట్స్ తీసుకొని తినడం నాకు తెలియదనుకుంటున్నావా? అర్ధరాత్ర స్వీట్సా? ఫ్రిడ్జా? ఏంటమ్మా నువ్వనేది? మరీ అంత డ్రామాలొద్దులే. స్వీట్ సరిపోయింది. కప్స్ లో పాయసం పోయి. అలాగే. సరే, ఇంతకీ మీరు ఎప్పుడొస్తున్నారు? ఏంటి అలాగా? మీ ఆయనతో మాట్లాడుతున్నావా? ఇదిగో పాయసం తీసుకో. మీ ఆయనతో మాట్లాడుతున్నావుగా, పాయసంలో స్వీట్ సరిపోదనుకుంటా, కొంచెం యాడ్ చేసుకో. మీ ఆయనకి హాయ్ చెప్పానని చెప్పు. అక్క మీకు హాయ్ చెప్పమంది. అది సరే. ఏ మైత్రి, నాకు డౌట్. ఏంటక్కా? మీ ఆయన ఉద్యోగం పేరుతో ఎప్పుడూ టూర్లే తిరుగుతూ ఉంటాడుగా, ఎక్కడో సెకండ్ సెటప్ పెట్టేసి ఉంటాడు. జాగ్రత్త. వీడికంత సీన్ లేదులే అక్క. ఏంటి మొగుడిని మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? 3-4 నెలలకోసారి ఇంటికొచ్చే మొగుడికి మర్యాద ఇంతేలేరా? నిన్ను. ఓయ్ కాస్త తగ్గు. ఒరే గౌతమ్, మా అక్కయ్య చెప్పినట్టు నువ్వెక్కడైనా సెకండ్ సెటప్ పెట్టేసావా ఏంటి? చంపేస్తాను రే. నీ ఒక్కదాంతోనే దగ్గరకి చేస్తున్నాను, మళ్ళీ ఇంకొకళ్ళ. ఏమిట్రా లైఫ్ లో పెళ్లే కదనట్ట కంగారు. 100 మంది పిల్లలు పుడుతుంటే అందులో 60 మంది ఆడపిల్లనట. ప్లాన్ చేస్తే ఒకటేమిటి 2 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. అదే ఎప్పుడని చూద్దాం. తొందరే ఉంది. తొందరే ఉందా? నా క్లాస్మేట్స్ అందరికి పెళ్లిళ్ళ 3 పిల్లలు కూడా పుట్టేశారు. ఎవరు దాకనేందుకు? ఇది కడుపులో ఉన్నోడు వదినకి హార్లిక్స్ తెచ్చాను, పుట్టాక ఫారెక్స్ తెచ్చాను, ఎదిగాక కాంప్లైన్ తెచ్చాను. ఇప్పుడు రోజు స్కూల్ నుంచి తీసుకొస్తున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? రేపు నీ పరిస్థితి కూడా ఇంతే. వీళ్ళని నమ్ముకుంటే ఏమవదు, నువ్వే ఎవరినోడు చూసుకోవాలి. ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా? సార్ స్వీట్. ఏంట్రా సీను, బర్త్డేనా? కాదండి, నాకు పెళ్లి కుదిరిందండి. వాడిని తీసుకోండి. థ్యాంక్స్. వాడి జీతం 3000, నాకు 9000. వాడికి కూడా పెళ్లి అయిపోతుందిరా. నాకెందుకు అవట్లేదు? నాలో ఏం తక్కువ? తక్కువేం కాదు, ఏజే కొంచెం ఎక్కువ. ఏంటి మావయ్య, నీ సినిమా చూసుకుంటున్నావా? ఇక నా బతికింతే. ఆ మల్లీశ్వర్లో వెంకటేష్ లాగా నాకు పెళ్ళయ్యేలా లేదు. ఇంకా 2 రోజులు పోతే పెళ్లి గాని ప్రసాదు అన్నట్టు పెళ్లి గాని విషయం అంటారేమో. నువ్వేం కంగారు పడకు విశ్వం. ఇప్పుడే మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళి నీ ఫోటో బయోడేటా ఇచ్చొస్తున్నాను. అందులో ఏదైనా మంచి సంబంధం వస్తే చూసి పెళ్లి చేస్తాలే. చేస్తారు. డబ్బు, ఆస్తి, అందం అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నవాడికే పిల్లనివ్వట్లేదు. ఓ చెయ్యి లేని వాణ్ణి నాకెవరిస్తారు పిల్లని? ఒరేయ్, నీ చేయి వచ్చేసిందిరా, ఆ విషయం మర్చిపోయావేంటి? అమ్మ బాబోయ్, అవును కదా బావా. అలవాటు ప్రకారం చెయ్యలేదని ఫిక్స్ అయిపోయా మైండ్ లో. బావా, నా చెయ్యి వచ్చేసింది కదా, త్వరగా అమ్మాయిని చూడు బావా, పెళ్లి చేసేసుకుంటాను. అలాగే లేరా. మావయ్య పాయసం తీసుకో. అవును, సత్తిపండన్నయ్యేడి? వాడి ఇంట్లో ఎందుకుంటాడమ్మా? వాడికి జూదం ఆడందే నిద్ర పట్టదు. నువ్వు వీధిలోకి వెళ్ళి చూడు, పిల్లలతో గోళీలాటలాడుతూ ఉంటాడు. నాన్నా, మావయ్యతో పాటు సత్తిపండన్నయ్య కూడా ఒక మంచి అమ్మాయిని చూడు, లేకపోతే ఈ జూదం మానేలా లేడు. ఏంటో నీ పిచ్చి, వాడికి పెళ్లి చేస్తే మాత్రం జూదం మానుతాడా? పెళ్ళానికి కూడా జూదం నేర్పిస్తాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి క్లబ్కెళ్ళి ప్యాకాట్ ఆడతారు. ఊరుకో మావయ్య. అమ్మాయి, వాడు మారడు, వాడంతే. నువ్వేరా? అన్నయ్య, ఇక్కడేం చేస్తున్నావు? ఇలారా. ఒకే ఒక్కాటమ్మా, వచ్చేస్తున్నా. నువ్వేరా? ఏం వద్దు, వెంటనే ఇలారా. వచ్చేస్తున్నానమ్మా, ఒక్కాట. కొట్రా. ఇప్పుడు వస్తావా లేదా? రై, నువ్వు నాకు రూపాయి ఇవ్వాలి కదా, ఇవ్వు. ఏమన్నా ఇవ్వరా? ఇవ్వు. అది 2 రూపాయల బిల్ల, రూపాయి తీసుకో. రై, మీరు వెళ్ళిపోకండి, నేను మళ్ళీ వచ్చేస్తా. వెళ్ళు. కొట్రా. ఏంటమ్మా? ఏంటి పిల్లలతో ఆటలు నీకు? పిల్లలైనా పెద్దలైనా ఆట ఆటే కదా. నీకు వయసు ఒళ్ళు పెరిగినంతగా మనసు పెరగలేదు. ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం పోలేదు. ఇట్రా చెప్తాను. రై, ఉండండి, మళ్ళీ వచ్చేస్తా. పాయసం తాగు. అబ్బో, పాయసమే నాకు మస్తు ఇష్టం.
2 కప్పులు 2 కప్పులు. 2 కప్పులేంటి, ఇంకా బోల్డ్ అంత పాయసం ఉంది, తాగు. నాగేశ్వరి, నేను రేపు ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఏంటి, ఊరెళ్ళిపోతావా? అక్కడ ఏముందని వెళ్తావ్? ఎవరున్నారని వెళ్తావ్? నాకు ఇక్కడ ఏం తోచట్లేదమ్మా. ఏంటి, ఇక్కడ పేకాడ్డానికి ఎవరు లేరనా? నేను మరేం చేయను? ఓ సత్తి, బావ నీకు కూడా అమ్మాయిని చూస్తున్నాడు. చక్కగా పెళ్లి చేసుకుని నీ భార్యతోనే ప్యాకెట్ ఆడుకోవచ్చు. ఏంటి, నాకు పెళ్ళా? అబ్బా సిగ్గా. నాయనా, కాస్త పెళ్లి దాకా దాచుకో. అంతా ఇప్పుడే ఒలకపోస్తే మేము కాలు జారి పడతాం. అవును, ఆయనేరి. ఏమండి, ఎక్కడున్నారు? ఇక్కడున్నా. పాపని ఇలా ఇచ్చి పాయసం తీసుకోండి. ఏంట్రా నాన్న, చిచి బుజ్జి. ఏంటి నాగేశ్వరి, చాలా సంతోషంగా ఉన్నట్టున్నా? అవునండి, చాలా చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు మనకెలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇంట్లో కూడా అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇన్నాళ్ళు దైవకార్యం అనే బాధ్యత నా మీద ఉండేది. ఇప్పుడు ఆ బాధ్యత కూడా తీరిపోయింది. మన పాప కూడా మనకి క్షేమంగా దక్కింది. ఆ దైవం నాకు అప్పగించిన బాధ్యతల్ని సరిగ్గా పూర్తి చేశాను. కాని ఇంటి బాధ్యతల్ని, మీ బాధ్యతల్ని పట్టించుకోలేదు. ఓ భార్యగా మీ సుఖ సంతోషాల గురించి నేను ఆలోచించలేదు. సారీ అండి. చిచి, సారీ చెప్తావేంటి? జరుగుతున్నది అర్థం చేసుకోలేకపోవడానికి నేనేమైనా చిన్నపిల్లాడినా? నేను సంతోషంగానే ఉన్నాను, నువ్వేం ఫీల్ అవ్వకు. నేను బాధపడతానని మీరలా అంటున్నారు, కానీ భార్య పిల్లల్ని తీసుకుని షికారుకు వెళ్లాలని, సినిమాకు వెళ్లాలని ఏవో చిన్న చిన్న ఆశలు మీకు ఉండే ఉంటాయి. కానీ అవేవీ నేను నెరవేర్చలేదు. అప్పుడు నెరవేర్చలేకపోతే ఏంటి? ఇప్పుడు మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉన్నాం కదా. అయినా ఇప్పుడు మనకేమైనా వయసు అయిపోయిందా? ఇక రోజు సినిమాలకి షికార్లకి వెళ్ళి ఎంచక్కా సరదాగా గడిపేయచ్చు. గతం గురించి మర్చిపోయి హ్యాపీగా ఉండు. అన్నట్టు నీకు ఈ విషయం చెప్పాలనుకుని చాలా రోజులుగా చెప్పకుండా ఉండిపోయాను. నా బిజినెస్ని చెన్నైలోనే కాకుండా విజయవాడ, వైజాగ్లో కూడా బ్రాంచెస్ ఓపెన్ చేశాను. ఒకరోజు మనందరం కలిసి వెళ్ళి మన బ్రాంచెస్ అన్ని చూసొద్దాం. అవునండి, అందరం కలిసి సరదాగా బయటికి వెళ్ళి ఎన్నాళ్లయిందో. తప్పకుండా వెళ్దాం. మనం చాలా ముఖ్యమైన విషయం మర్చిపోయాం, తెలుసా నీకు? ఏంటి? ఇంతవరకు మన పాపకి పేరే పెట్టలేదు. మంచి రోజు చూసి పాపకు నామకరణోత్సవం చేయాలి. అవునండి, ఎక్కడా ఈ ప్రాబ్లమ్స్ మధ్య మనకి ఆలోచనే రాలేదు. పైగా పాప కూడా ఇన్నాళ్లు వైదేహి దగ్గరుందిగా. చెప్పండి, ఏం పేరు పెడదాం? నువ్వే చెప్పు. మా అమ్మ పేరు పెడదామా? దేవకి. ఇప్పుడు అంత రిస్క్ అవసరం మనకు? మా అమ్మ పేరు పెడదామంటే రిస్క్ అంటారేంటి? సారీ నాగేశ్వరి, మీ అమ్మ మెంటాలిటీ ఏంటో నాకు బాగా తెలుసు. మీ అమ్మ పేరు పెట్టడం నాకు ఇష్టం లేదు. పోయిన వాళ్ల గురించి ఎందుకలా మాట్లాడతారు? ఎంతైనా మా అమ్మే కదా. ఈ అతి మంచితనం వల్ల ఇన్నాళ్ళు అష్టకష్టాలు పడ్డా. అతి మంచితనం కూడా అంత మంచిది కాదు, తెలుసుకో. అయినా నువ్వు ఆవిడ అమ్మ అనుకున్నంత మాత్రాన్ని సరిపోతుందా? నువ్వు ఎంత అమ్మ అనుకున్నా ఆవిడ నీకు పిన్ని, సవతి తల్లి. ఆవిడ బతుకున్నంతకాలం నీ మీద చూపించింది సవతి ప్రేమే. నీకంతా తెలుసుగా. నీకంతగా మీ అమ్మ పేరే పెట్టాలనుకుంటే నీ కన్న తల్లి పేరు పెట్టుకో, నాకెలాంటి అభ్యంతరం లేదు. ఇవేవీ వద్దులేండి, మనిద్దరం డిస్కస్ చేసి మనిద్దరికి నచ్చిన ఓ మంచి పేరు పెడదాం. అలా అన్నావు, బావుంది. ఇక నుంచి అన్నీ మీ ఇష్ట ప్రకారమే చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏంటి గురుదేవా, చేతిలో ఉన్న అవకాశాన్ని జార విడుచుకుని
ఇప్పుడు తాపీగా పుస్తకం చదువుకుంటున్నారా? నేను చదువుతున్నది మామూలు పుస్తకం కాదు వైదేహి, నాగేశ్వరి జాతకం. నాగేశ్వరి జాతకమా? ఇప్పుడు దాని జాతకంతో ఏం పనొచ్చింది? భవిష్యత్తులో నాగేశ్వరి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే మనమేం చేయగలమో తెలుసుకోవచ్చు. దాని జాతకంలో ఏం రాసుంది? ఇప్పటి వరకు నాగేశ్వరి జీవితంలో మన వల్ల కొన్ని కష్ట నష్టాలను చవిచూసింది. ఇంకా కొద్ది రోజులు సంతోషంగానే ఉంటుంది. నాగేశ్వరి కుటుంబం కూడా సంతోషంగానే ఉంటుంది. కానీ కొన్నాళ్ళు తర్వాత నాగేశ్వరి జీవితంలో మళ్ళీ అల్లకల్లోలం సృష్టించబడుతుంది. అవును మరి, మనల్ని ఇంత టెన్షన్ పెట్టి అది మాత్రం సంతోషంగా ఉండాలంటే ఊరికే వదిలేస్తామా? దాని జీవితంలో అల్లకల్లోలం సృష్టించేది మనమే కదా. ఇప్పుడు అడ్డుపడి కాపాడటానికో దానికి సలహాలివ్వడానికో ఆ సన్యాసి కూడా లేడు, సమాధైపోయాడు కదా. ఆ సన్యాసి సమాధి అయిపోయినా నాగేశ్వరిని రక్షించటానికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, మనల్ని ఎదుర్కొంటూనే ఉంటారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, నాగేశ్వరి జీవితంలో అల్లకల్లోలం సృష్టించబోయేది మనం కాదు. మనం కాదా? మరెవరు? ఎవరో నాకు తెలియదు. కానీ ఎవరో కొత్త వ్యక్తి నాగేశ్వరి ఇంట్లోకి ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి వల్లే కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. ఆ వచ్చే కొత్త వ్యక్తి ఎందుకొస్తున్నట్టు? ఏం ఆశించి నాగేశ్వరి జీవితంలో అల్లకల్లోలం సృష్టించబోతారు? నాగేశ్వరి వల్లే మాత్రమే అయ్యే ఏదో గొప్ప కార్యం కోసమే ఆ వ్యక్తి వస్తున్నారనుకుంటున్నారు. ఆ వచ్చే వ్యక్తి మన దారికి అడ్డురారు కదా. ఎలా చెప్పగలం వైదేహి? నాకు తెలిసింది ఒక వ్యక్తి వస్తారని మాత్రమే. ఆ వ్యక్తి ఎప్పుడు, ఎలా, ఎక్కడి నుంచి, ఎందుకోసం వస్తాడో నాకు తెలియదు. వేచి చూద్దాం. పరిస్థితిని బట్టి ఆ వ్యక్తిని మనకు సానుకూలంగా మలుచుకోగలమేమో వేచి చూద్దాం.